ప్రైజ్ లార్డ్. స్త్రీలు అంటుంటారు, నేను బైక పనులు ఇంట్లో చేస్తున్నాను, నీతిగా ఉన్నాను, కానీ నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేరు, నా బంధుమిత్రులు నన్ను పట్టించుకోవట్లేరు. సంఘంలో కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఈ లోకంలో కూడా నా కష్టము, బాధలు, ఇబ్బంది, ఇరుకు కలిగినప్పుడు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదని చింతిస్తుంటే, ఓ అమ్మ, ఈరోజు దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీకు ఒక శుభవార్త. దేవుడు అంటున్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూస్తుంటే, నువ్వు మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెదుకు, ప్రతి ఒక్కటి మీకు అనుగ్రహించబడుతుంది. అది ఎలాగంటే కీర్తన 46:5లో ఉంటది, దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి సలనము లేదు, అరుణోదయము దేవుని దానికి సహాయం చేయుచున్నాడు. అంటే ఆమెకు అరుణోదయమే దేవుడు సహాయం చేస్తున్నారంట. అరుణోదయమే దేవుడు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? స్త్రీలుగా మనం ఏం చేయాలంటే దేవాది దేవుడు సన్నిధిని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుక్కుంటూ, దాంతోపాటు మన ప్రార్థనలో ఈరోజు ఉన్న అవసరాలు, అక్కర్లు దేవుడితో అడగాలి. కుటుంబ చుట్టూ, తన చేస్తున్న పని చుట్టూ కంచె వేయమని అడగాలి. దేవుడు అధికారం ఇచ్చి ఉన్నారు కాబట్టి ఏదైతే బంధించాలో, ఏదైతే విడిపించాలో ఆ పని చెయ్యాలి. ఏది నువ్వు ఆశపడుతున్నావో అదన్నీ నాకు కలిగిందని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు అరుణోదయమే దేవుడు దానికి సహాయం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఎవరు పట్టించకపోయినా దేవాది దేవుడు నిన్ను పట్టించుకుంటారు. నువ్వు చేయవలసింది ఒకటే, అరుణోదయమే వేకురు జామునే లేసి దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతుండగా ఆ దేవాది దేవుడు ఆ పట్టణంలో, నీ కుటుంబంలో, నువ్వు వెళ్తున్న సంఘంలో, నీ వ్యక్తిగత జీవితంలో దానికి సహాయం నేనే కలగ చేయవాడు, నేను పట్టించుకుంటున్నానంటున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మౌనత్ర సర్వాధికారి, మీకు స్తోత్రాలు, స్తుతి నాయన. ఈ లోకంలో ఎవరిని పట్టించుకోకపోయినా, భార్య భర్తని, భర్త భార్యని, పిల్లలు తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని, అయ్యా సంఘంలో ఉన్న వాళ్ళు, సంఘ పెద్దలు, సంఘంలో ఉన్న బిడ్డలు తండ్రి, ఎవరు పట్టించుకోకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుడు అంటున్నారు, నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, ప్రతి ఒక్కటి నీకు అనుగరిస్తాను. వేకురు జాముని నేను వెతుకుతుండగా ఆ పట్టణానికి, ఆ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి నేనే మీకు సహాయం చేస్తానని దేవాదేవుడు వాకిస్తున్నాడు. దేవాని వాక్కుకై స్తోత్రం నాయన, నీ కృపకై స్తోత్రం, నీ కనికరం, నీ కటాచానికై స్తోత్రం. ఏ బిడ్డలైతే బాధతో, ఇరుకుతో, ఇబ్బందితో, కన్నీటితో తండ్రి దేవా, అయ్యా నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, నాకు దిక్కు ఎవరు లేరు, నాకు సహాయం ఎవరు లేరని కన్నీరు కారుస్తున్నారు, యేసుక్రీస్తు నామంలో ఈ రోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని వాళ్ళకి సహాయకుడై, అయ్యా మంచి దేవుడుగై, కుమ్మరి అయి, కాపురి అయి, సర్వోన్నతుడై, సర్వశక్తి గల దేవుడై, మహాభీంగుడై సింహాసనం వాళ్ళ మధ్యలో తండ్రి మీరు స్థాపించి వాళ్ళని అద్దుకొని నడిపించమని నజరేతుని యేసుక్రీస్తు సర్వోన్నతుని నామంలో అడిగి వేడుకుంటున్నా నా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. థాంక్యూ లార్డ్.